సంఖ్యాకాండం 32వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు స్పష్టంగా చదువునాను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. బయలుదేరారా? మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. చేస్తాడు. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపజేస్తారు అనెను. అందుకు వారు చూడండి, అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. మేము వారి ముందర యుద్ధం చేస్తామే గాని అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ప్రాకారము కలిగిన పురాల్లో నివసించవలెను. చాలు, చేతులెత్తి ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ప్రభు యొక్క వాక్య లేఖనాల నుంచి క్లియర్ గా మనతో మాట్లాడును గాక. ఏమండి, ఇక్కడ భయంకరమైనటువంటి గొడవ జరుగుతుంది. ఎవరెవరికి? మోషే మాట్లాడుతున్నాడు. ఎవరితో? రూబేనీలతో, గాతీయులతో మాట్లాడుతున్నాడు. ఆ 2 గోత్రాల వారితో మోషే సీరియస్ గా మాట్లాడుతున్నాడు. గద్దిస్తున్నాడు వాళ్ళని, అరుస్తున్నాడు వాళ్ళని. ఏమని? మీ తండ్రులు చేసినట్లే మీరు ఇప్పుడు చేస్తున్నారు. ఇదివరకు మీ తండ్రులు ఏ అక్రమాలు చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దైవజనులకి వ్యతిరేకంగా ఉన్నారు, అవే పనులు మీరు చేస్తున్నారు. వారు వ్యతిరేకంగా ఉండబట్టి 40 సంవత్సరాలు పడుతుంది. వాగ్దాన దేశానికి ఎప్పుడో చేరుకుపోగా ఇంత లేట్ అయిపోతుంది. వాళ్ళ వ్యతిరేకతను బట్టే, వారి అవిధేయతను బట్టే, మీ తండ్రుల అవిధేయతలవి, మీ తండ్రుల వ్యతిరేకతను బట్టి ఇంత లేట్ అయిపోతుంది. 40 సంవత్సరాల వాగ్దాన దేశానికి వెళ్ళటానికి 40 సంవత్సరాలు పడుతుంది ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి. మీ తండ్రులు చేసిన పనుల ద్వారా కాదా ఇంత లేట్ అయిపోతుందని అరుస్తున్నాడు పిల్లల్ని. వాళ్ళని ఏమంటున్నాడు? మీ తండ్రులాగా మీరు తయారైపోయారు, మీరు ఎట్లాగా చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది, వాగ్దాన దేశానికి వెళ్ళాం. నేను ఒత్తుకుంటే ఉన్నా. మోషే అంటున్నాడు వాళ్ళతో, వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి. అక్కడ పానులు తేనెలు ప్రవహించు దేశం అది. దేవుడు సమృద్ధిస్తున్నాడు, దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు, దేవుడు అక్కడ మనకు స్వాస్థ్యాలు ఏర్పాటు చేశాడంటే మీరేంటి మీ తండ్రులాగా తయారయ్యారు? వాళ్ళు చేసిన పనులు చేస్తున్నారు, వాళ్ళు చేసిన మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిన పద్ధతులు మీరే చేస్తున్నారు. మీ వల్ల ఇంకా చాలా లేటు పట్టేటట్టుంది, మారండి అని మోషే ఆ రూబేనీయులను, గాతీయులను అక్కడ గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు భయంకరమైన కోపంతో. వీళ్ళేమనాలి? సరేలే బాబు, మా తండ్రులు చేసిన తప్పు ద్వారా 40 సంవత్సరాలు పట్టిందా? వాగ్దాన దేశంలోకి ఇంకా మనం వెళ్ళలేకపోతున్నాం 40 సంవత్సరాలు. అందుకేనా వాళ్ళు చేసిన అవిధేయతలు, వారు చేసిన అక్రమాలు, వారు దేవునికి చేసిన తిరుగుబాటు వల్లే 40 సంవత్సరాలు పట్టిందా? మేము చెయ్యం బాబు, మమ్మల్ని క్షమించిన మోషే గారు, మాకు తెలియదని వీళ్ళు అనకుండా వీళ్ళేమంటున్నారు చూడండి 16వ వచనంలో. వీళ్ళు ఏమంటున్నారమ్మ గమ్మత్తుగా? అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, అదిగో చూసారా, మేము ఇక్కడ దొడ్లు కట్టుకుంటాము, మా పిల్లలకు అసలే భయము, ప్రాకారాలు కట్టేసుకుంటూ గోడలు కట్టేసుకుంటాం, మేము యోర్దాన్ నది దాటి రాము, మాకు వాగ్దాన దేశం వద్దు, మాకు ఆ స్వాస్థ్యాలు వద్దు, ఏం వద్దులే, మేము ఇక్కడ ఉండిపోతాము. చూసారండి మోషే గారు ఎంత గట్టిగా వాళ్ళ మీద అరుస్తున్నా, వాళ్ళ మీద కోప్పడుతున్నా. వీరి నిర్ణయం ఏంటండి? అసలు మారలేదు. ఏమన్నాడు మోషే? రే, మీ తండ్రులు చేసిన పాపం వల్లేరా, అవిధేయతల వల్లేరా 40 సంవత్సరాలు పట్టిందిరా, ఇంకా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టలేదురా. మీరు ఎందుకురా మీ తండ్రులు చేసినట్లు చేస్తారు? మీరు ఎందుకు వాళ్ళు చేసినటువంటి పద్ధతులను మీరు పాటిస్తూ ఉంటారు? ఇంకా లేట్ అయిపోద్ది, ఇక్కడే నిలబెట్టేస్తాడు యెహోవా దేవుడు. వినరేంటి నా మాట అని మొత్తుకున్నాడు. ఒకవైపు మాకు బుద్ధి వచ్చిందయ్యా, మాకు చంపలు వేసుకొని లెంపకాయలు వేసుకొని పదయ్యా వచ్చేస్తాము, మాకు ఇక్కడ వద్దులే, పదండి, మాకు తెలియక మేము ఆగిపోయాం బుర్ర తక్కువతనం వల్ల, పొరపాట్ల వల్ల అని అంట్లా. 16వ వచనంలో అన్నారు, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడ దొడ్లు కట్టుకుంటాం, మేము ఇక్కడ ప్రాకారాలు కట్టుకుంటాం, మేము ఎత్తైన గోడలు కట్టుకోవాలి, మా పిల్లలు భయపడిపోతారు, మాకిక్కడే మా మందలకు తగిన స్థలం ఇదే, పచ్చగా బయలున్నాయి, చక్కని వాతావరణం ఉంది, చక్కని అట్మాస్ఫియర్ ఉంది, మీరు రా. ఈ రోజున
కొంతమంది ఉంటారండి, అందరూ చెప్పను, మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు, మాట వినరు. ఒరేయ్ బాగుపడరా, నా మాట వినరా, మాట వినరు. మోషే మాట కూడా వాళ్ళు వింటలేదు, ఎంత మొత్తుకు నరుస్తున్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళాలి నాన్న, మన స్థలాలు ఇవి కాదు నాన్న, మన భూభాగాలు ఇవి కాదు నాన్న, అక్కడికి వెళ్తే మన స్వాస్థ్యాలు ఉన్నాయి, అక్కడికి వెళితే పాలు తేనెలు ప్రవహించు దేశం అది, అది దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశం అది, అది దేవుడు ఆశీర్వదించే దేశం అది, మనకు స్వాస్థ్యాలు ఇచ్చే దేశం అది, మన అభిషేకించే దేశం అది, మన కృపతో నింపే దేశం అది, మహిమ ఆవరించే దేశం అది. అక్కడికి వెళ్ళాలి, అది వాగ్దాన పంట అది, అది మనం తింటే మనకు ఆరోగ్యం, అక్కడికి వెళ్తే మనకు సుఖం, అక్కడికి వెళ్తే మనకు ఆశీర్వాదం. అంటే సరేలయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని రావాలి. ఈ పనికిమాల మంద, ఈ రూబేనీలు గాతీలు ఏం చేస్తారు తెలుసా, మేము ఎక్కడే ఉంటాం, మాకు ఇదే తగిన స్థలం. మరి ఎంత చెప్పినా మాట వినకపోతే ఏం చేయమంటారు? ఏమండి, ఒక సామెత ఉంటుంది, ఎవడు చేసిన కర్మ వాడికే తగిలిద్దంట. వచ్చి మూర్ఖించి మొండిగా వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది. నా ఎదురు కూర్చున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు, ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళు ఏదైతే ఫిక్స్ అయిపోయారో, వాళ్ళు ఏదైతే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయారో, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేయాలనుకుంటున్నారో సేమ్ అదే చేస్తారు, కానీ చెప్పిన మాటలు పట్టించుకోరు. ఈ రూబేనీలు గాతీలు కూడా సేమ్ అదే చేస్తున్నారు. మోషే చెప్పిందాక విన్నారు, తిట్టిందంతా విన్నారు, కోపపడిందంతా విన్నారు. వాళ్ళ తండ్రులు చేసిన అవిధేయతల వల్ల 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరు కూడా అలానే ఉన్నారా, ఇంకా లేట్ అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోవాలి వాగ్దాన దేశానికంటే. ఎంత నిర్లక్ష్యం అండి వాళ్ళకి. మళ్ళీ ఏమంటున్నారు తెలుసా, ఇజ్రాయేలు ప్రజలతో మేము యుద్ధం చేస్తాం, వాళ్ళకంటే ముందుగా మేము వెళ్తాం, కానీ మేము ఇక్కడ పురం కట్టుకోవాలి, ప్రాకారాలు కట్టుకోవాలి, దొడ్లు కట్టుకోవాలి, మేము ఇక్కడే ఉంటాం, యుద్ధం చేయమంటే చేస్తాం. మీరు ఏదైనా చెప్పండి అయ్యగారు, చర్చిలో పరిచయం చేయమంటారా, సాపలేయమంటారా, చర్చి ఊడమంటారా, ఎంత కానుక కావాలి ఇమ్మంటారా, అయ్యవడికి కావాలి బోడి అంటే మీ నిర్ణయం మాత్రం మార్చుకోరు, మీ పద్ధతి మాత్రం మార్చుకోరు, మీ మొండితనం మాత్రం మీదే. చర్చిలో పరిచయం చేయమని బాగా చేస్తావు, వాళ్ళు కూడా అదే అంటున్నారు, యుద్ధం చేయమంటే చేస్తామయ్యా, మాకు ఇవన్నీ వర్కౌట్ మేము రాము వాగ్దాన దేశానికి. పరిచయం చేయమంటావా, కానికిమ్మంటావా, చర్చి కడుతున్నాం, కానికిమ్మంటావు కానికిస్తాం, చర్చికి వచ్చామా పరిచయం చేయమంటే చేస్తాం, వారం చర్చికి రమ్మంటే ఒక గంట కనపడమంటే కనపడతాం, అంతకు మించి మీరు మా మీద చలామణి అవ్వకూడదు, మీరు మా మీద పెత్తనాలు చేయకూడదు. చర్చికి వెళ్ళమంటే వెళ్ళిపోతావు, సాపలేమంటే వేసేస్తావు, పరిచయం చేయమంటే చేసేస్తావు, కానీ నిర్ణయం మాత్రం మార్చుకోలేకపోతున్నారు చాలామంది. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు ఎంత బాధ అనిపించిందో. అలాంటప్పుడు నువ్వు చేసే పరిచర్యకి ఏం సుఖం, ఏం ప్రతిఫలం వస్తుంది? నిర్ణయాలు మార్చుకో, గమ్యాలు మార్చుకో, చెప్పిన మాట వినవు, మొండితనంగా వెళ్ళిపోతూ ఉంటావు. అయ్యగారు చెప్పినప్పుడేమో వింటున్నట్టు నటించేస్తూ ఉంటావు, కానీ నీ నిర్ణయం మార్చుకోవు. ఆయన చెప్పిన దాకా అంతే తలదించుకొని ఉంటావు, ఏం మాట్లాడవు, గౌరవంతో ప్రేమతో భక్తితో ఏం మాట్లాడవు. ఇక ఇంటికి పోయిన తర్వాత ఇక ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ నిర్ణయాలు మీవే అమలు చేసుకుంటూ ఉంటారు, మీ మాటలు మీవే జరిగిపోవాలి, మీ చేతలు మీవే జరిగిపోవాలి, మీ పనులు మీవే జరిగిపోవాలి. ఎంత నష్టపోతారో తెలుసండి, భయంకరమైన నష్టం. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎంత శ్రేష్ఠులండి. యోసేపు ఎముకలని ఆయన మాట్లాడిన మాటని తెలుసా, నా ఎముకలు నేను చచ్చిపోయిన తర్వాత నా ఎముకలు ఉంటాయే అవి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పితరులు అంత శ్రేష్టమైన వాళ్ళు. నా ఎముకలు లోకంలో ఉంటానికి వీల్లేదు, ఎక్కడ ఉండాలంట, వాగ్దాన దేశంలో, కనానికి తీసుకెళ్ళండి ఎముకలు అన్నాడు. అక్కడ వీళ్ళు ఆయన ఎముకలు పట్టుకుని వాగ్దాన దేశానికి వెళ్తారు. చూడండి, మన భక్తులకి వాళ్ళ ఎముకలు కూడా లోకంలో వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఎముకలు కూడా వాగ్దాన దేశంలో ఉండాలని ఇష్టపడిన వాళ్ళు. నీకేమైంది మరి? వాగ్దాన దేశం వద్దంటావు, దేవుని వాగ్దానం వద్దంటావు, దేవుని మాట వద్దంటావు, దేవుని నిర్ణయం వద్దంటావు, దేవుని ఉద్దేశాలు వద్దంటావు, మొండిగా వెళ్ళిపోతా ఉన్నావు, మూర్ఖత్వంగా వెళ్ళిపోతా ఉన్నావు, చాలా దెబ్బతింటావు ఫ్యూచర్లో. దేవుడు హెచ్చరిస్తూ ఉండగా, దేవుడు మాట్లాడుతూ ఉండగా, దేవుని మాట నీకు వినిపింపచేస్తూ ఉండగా మొండితనంగా ముందుకెళ్ళిపోయావంటే, దైవజనుడు మాట, దేవుని మాట, వాక్యపు వెలుగు నువ్వు అర్థం చేసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావంటే నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. రాసి పెట్టుకు ఈ మాట. దేవుడు ఎందుకు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, మొండిగా ముందుకెళ్ళిపోయేవాళ్ళు.
అయ్యగారు చెప్పిన విన్నోళ్ళు, వాక్యం దేవుడు మాట్లాడిన విన్నోళ్ళు, దర్శనం వచ్చిన విన్నోళ్ళు. మీ ఇష్టం. ఇక ఈ మాటలోంచి ఒకటే నేను చెప్తున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎన్ని చెప్పిన వాళ్ళని మనం ఆపలేకపోతున్నాం. కొంతమందిని నాకే తెలిసిన వాళ్ళు ఉన్నారండి, విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ. ఎన్ని చెప్పినా కొంతమంది వినరు. వాళ్ళ గురించి నేను వింటూ ఉంటాను. అయ్యగారు మీరు చెప్పిన మాట వాళ్ళు వినలేదు, వాళ్ళు ఇంకా అదే పనిలో, వాళ్ళు ఏది ఫిక్స్ అయ్యారు అదే చేశారు. అయ్యగారు ఎంత బాధేస్తుందో తెలుసు ఆ విషయాలు నాకు తెలిసినప్పుడు. ఎందుకు దేవుడే మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వాక్యం చూపించి మాట్లాడాం కదా, వాక్యపు వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు వినరు? చాలామంది అండి చెప్పిన మాట వినక చాలామంది జీవితాలు స్పాయిల్ అయిపోయిన వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మూర్ఖించు ముందుకెళ్ళిపోతారు, మొండితనంగా ముందుకెళ్ళిపోతారు, చెప్పింది చేయరు, చెప్పింది వినరు. ఇక్కడ వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళ నిర్ణయాలు మాత్రం లోపల మారవు, అదే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ రూబేనీయుల గాతీయుల పరిస్థితి కూడా అలానే ఉంది. మోషే ఎంత మొత్తుకున్నాడు, వద్దురా రే, మీ తండ్రులు చేసినట్టు చేయమాకనరా, అవిధేయతలు చేయమాకనరా, ఇక్కడే లేట్ అయిపోతుందిరా, ఇంకా దేవుడు ఇక్కడ నిలబెట్టేస్తాడురా, దేవునికి భయంకరమైన కోపం వస్తుందిరా, నా మాట వినండిరా. మోషే గారు యుద్ధం చేయమంటే చేస్తాం, మేము మాత్రం రాం అంటున్నారు వాళ్ళు. క్లియర్గా ఉంది ఆ మాట. ఇజ్రాయేలు ప్రజలకు ముందుగా వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడమంటే మేము నిలబడతాం, చాపలేమంటే యాత్తం, ఎక్కువ తక్కువ మాట్లాడితే అది కూడా చెయ్యం. ఎంతమంది లేరండి భక్తులు చెప్పండి? నిర్ణయాలు మారకుండా, స్వభావాలు మారకుండా, మార్గాలు మార్చుకోకుండా, ఏమండి పద్ధతులు మారకుండా నువ్వు వచ్చి యుద్ధ భూమిలో నిలబడితే ఎవడికి ఒరిగిద్ది? దేవుని పని చేస్తే, దేవునికి కానుకిస్తే పుణ్యం వచ్చేసిద్ది అనుకుంటున్నారు, ఆశీర్వాదం వస్తుంది అనుకున్నారు. నిర్ణయాలు మారితే ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. చెప్పిన మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం చెప్పండి. అంతేగాని నువ్వు చేసిన దశంభాగం ఇచ్చేస్తే, సాపులు వేసేస్తే, చప్పట్లు కొట్టేస్తే, వాయిద్యాలు మోగిచ్చేస్తే రావు ఆశీర్వాదాలు. నిర్ణయాలు మారాలి, మనసు మారాలి, బ్రతుకులు మారాలి. అది నేర్చుకోండి. మొండిగా వెళ్ళిపోతున్న వాళ్ళకి ఈరోజు వాక్యం, ఈ రాత్రి మొండిగా వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు మాట్లాడిందే జరగాలి, వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా కొంతమంది ఎన్ని వారాలు దేవుడు మాట్లాడినా చెవుని పెట్టరు. మీ బోటోళ్ళు ఉన్నారండి బైబిల్లో, రూబేనీయులు గాతీయులు ఉన్నారండి, వాళ్ళ బోటోళ్ళు ఇక్కడ ఉండుంటారండి. మీ మనస్సును మార్చుకోండి. రాత్రి పనులు చేయటం గొప్పతనం కాదు, దేవుని పరిచర్య చేయటం గొప్పతనం కాదు, హృదయము మార్చుకోవటమే దేవునికి విశేషం. మనస్సు మార్చుకోవటమే దేవునికి ప్రాధాన్యత. నీ మార్గాలు, గమ్యాలు, నిర్ణయాలు మార్చుకోవాలి. దేవుడు మాట్లాడినప్పుడు మాటకి ఒళ్ళు వంచాలి, చెవి యొగ్గాలి, కడుపులో ఒక భయం పెట్టుకుని బ్రతకాలి. అర్థమైందా? దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మరి ఎవరెవరు మొండిగా ముందుకెళ్ళిపోతున్నారు? సర్వజనమా, దేవుడినితోనే మాట్లాడుతున్నాడు. సూటిగా ఆయన ఎదురు కూర్చుని వింటున్నావు. నువ్వు మూర్ఖించి మూర్ఖించి ముందుకు అడిగేస్తున్నావేమో, మూర్ఖించి ముందుకు వెళ్ళిపోతున్నావేమో. చాలా జాగ్రత్త. నీ చందా ఎవరికి కావాల తర్వాత, నీ పరిచర్య తర్వాత, నీ దశంభాగాల తర్వాత, ముందు నీ నిర్ణయాలు మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఎలా మారాలి నిర్ణయాలు? దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు నిర్ణయాలు అలా ఆటోమేటిక్గా మారిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ మూర్ఖత్వాలు తొలగిపోవాలి, మొండితనాలు తొలగిపోవాలి. దైవజనుడు గొప్పవాడు, 30 లక్షల మంది నడిపించాడండి, ఒక్కడేం లేదండి ఆయన మాట. రూబేనీయుల గాతీయులు ఎంత భయంకరంగా, అంత పెద్ద మనిషికి వాళ్ళు చెప్పిన సమాధానం, మేము ఇక్కడే ఉంటాం, పరిచర్య చేయమంటే చేస్తాం, మూసుకొని కూర్చుంటాం, అంతే, ఇంకా నీ మాట మేము వినం, మా నిర్ణయం మారదు, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే దొడ్లు కట్టుకుంటాం, ఇక్కడే పురాలు వేసేసుకుంటాం, మా పిల్లలకి ఇక్కడే భవిష్యత్తు ఉంది, మా పిల్లలకి ఇక్కడే, మా పిల్లలకి ఇక్కడే, మా పిల్లలకి ఇక్కడే. ఎక్స్పీరియన్స్ గలవడమ్మా మాట్లాడుతున్నాడు, మాట వినరాదా? మేము వినం. ఎంతమంది మొండి వైఖరితో ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు హృదయాంతరంగాన్ని పరిశీలించి మాట్లాడుతున్నాడు. ఎవరు నీతో ఈ మాట అనలేదేమో, ఒకవేళ అన్నా నువ్వు చెవును పడేసుకోలేదేమో. నువ్వు ఇంత మొండిగా తయారయ్యావేంటి అని అనుంటారు నీతో ఎవరో ఒకళ్ళు. ఇంత మొండిదానివేంటి, ఇంత పొగరేంటి నీకు, చెప్పిన మాట ఎందుకు వినవని నీకు చాలాసార్లు సందర్భాలని చెవులో గుణాగుణమని మోగినట్లున్నాయి. దేవుడి నీతో మాట్లాడుతున్నాడు మరలా ఈ రాత్రి. నీ మొండి వైఖరిని వదిలిపెట్టి నీ నిర్ణయం మారాలి, మనస్సు మారాలి, బ్రతుకు మారిపోవాలి. ఆ తర్వాత నువ్వు దేవునికి ఏది చేసినా దేవుడు అది శీఘ్రముగా అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానియేలు 2:18 ఏముంది? దేవుడు రాజులను, కాలాలను మారుస్తాడు, ఆయన మాత్రం మారిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
గంటకు ఒక రకం కాదు మన దేవుడు, గంటకు ఒక మాట మాట్లాడేవాడు కాదు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి నువ్వు ఎందుకు గంటకు ఒక రకంగా మారిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ నిర్ణయాలు గంటకు ఒక రకంగా మారిపోతాయి, మాట గంటకు ఒక రకంగా మారిపోతాయి. అన్నయ్య నేను బాప్తిజం తీసుకుంటానంటావు, రేపేమో నేను తీసుకుని అంటావు. అన్నయ్య నేను మారిపోతానంటావు, రేపేమో మారిపోవు. గంటకు రకం మాట, గంటకు రకం నిర్ణయం, గంటకు రకం యొక్క నీ అసలు మైండ్ ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి గంటకో మాట, రోజుకో మాట, వారానికో మాట, నెలకో మాట. మన దేవుడు ఎవరమ్మా? కాలాలను రాజులను మార్చి ఆయన మారని దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాలములను రాజులను మార్చి ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఆయన మారిపోలేదు, ఆయన మరుగున పడలేదు. దేవుడు గొప్పవాడు. మారని దేవుడిని మనం నమ్ముకున్నాం. గంటకో రకంగా మాట్లాడే దేవుడు కాదు మనం నమ్ముకుంది, మారని దేవుడు నమ్ముకున్నాం. ఈ రోజున మనము కూడా మార్పు చెందకుండా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 కొరింథీ 16:13 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి పెట్టండి. మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? ప్రేమతో చేస్తాం. ఇవన్నీ చేయం, ముందు 4 చేయం. ప్రేమతో అయ్యగారు, ప్రేమతో అమ్మగారు, వీటిలోకి దిగిపోయావు, దీంట్లోకి జ్వరపడిపోయావు. ముందు మాటలు ఏం చేసావు? మెలకుగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషంతో ఉండండి, బలవంతులై ఉండండి. ఈ మాటలన్నీ అయ్యే. ఇవన్నీ చేయవు, ప్రేమతో మాత్రం చేస్తావు. ప్రేమతో చేసే ముందు ఈ 4 ఉన్నాయిగా. అవి వదిలేసి నీ ప్రేమ కానుకలు, ప్రేమ విందులు ఇది ఎవరికి కావాలి నాకు అర్థం కావట్లేదు. మెలకుగా ఉండండి అన్నాడు, విశ్వాసములో నిలకడగా ఉండండి అన్నాడు, పౌరుషంతో ఉండండి అన్నాడు, బలవంతులై ఉండండి అన్నాడు. ఆ తర్వాత నువ్వు ప్రేమతో చేయి. నువ్వు ప్రేమతో కానుకిచ్చినా, ప్రేమతో అన్నం పెట్టినా, ప్రేమతో చర్చికి స్పాన్సర్లు చేసినా అవన్నీ తర్వాత సంగతి. ముందలైతే ప్రేమతో చేసేసి మెలకు కలిగి ఉండకుండా, నిలకడలో విశ్వాసం లేకుండా, పౌరుషంతో లేకుండా, బలంగా లేకుండా అన్ని ప్రేమతో చేసుకుంటా పోతే బతుకు మారిపోద్ది అనుకున్నావా? జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అనుకున్నావా? మెలకుగా ఉండటం నేర్చుకో. మెలకుగా అంటే పొద్దుగూకులు నిద్రపోకుండా కాదు నేను అనేది, పడిపోకుండా చూసుకోవటం. స్తోత్రం చెప్పండి. జారత్వములో కానీ, పాపములో కానీ, లోకములో కానీ, చెడుతనములో కానీ పడిపోకుండా జాగ్రత్త పడటం, దాన్ని మెలకుగా ఉండటం అంటారు. పడిపోయిన తర్వాత యేసు ప్రభువా పడిపోయిన క్షమించంటే అది పశ్చాత్తాపం. పద్దాకలు అందరూ పశ్చాత్తాపాలు పట్టుకుని ఊరేగుతున్నారు కానీ మెలకుతనం లేదు. అమ్మో ఈ గుంట్లో పడిపోతాను, అమ్మో ఈ పాపంలో పడిపోతాను, అమ్మో ఈ లోకంలో పడిపోతాను, అమ్మో ఈ ఫ్రెండ్స్ దగ్గర పడిపోతాను, జాగ్రత్తగా ఉండాలి, నేను వెళ్ళకూడదు. మెలకు ఏది నీకు? పడిపోయిన తర్వాత యేసు ప్రభు పాదాలు పట్టుకుని ఏడిసేత్త అయిపోద్దా? అందరూ ఒకటి నేర్చారు, పశ్చాత్తాపం ఒకటి నేర్చారు. అన్నీ చేసేసి ఆయన దగ్గరకు వస్తే ఏడిచేస్తే నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు అనుకున్నారు. ఎప్పుడో వచ్చింది కోపం, ఏసు బిగుతాడు అంతే. పద్దాకలు అట్టే చేసుకుంటూ వస్తే. పశ్చాత్తాపానికి మెలకుతనానికి తేడా తెలిసేయాలి ఈ రాత్రి నీకు. ఏది పశ్చాత్తాపం అంటే పడిపోయిన తర్వాత ఏడుస్తారు చూసావా, అది పశ్చాత్తాపం. ఏది మెలకువగా అంటే పడక ముందే జాగ్రత్త పడతారు చూసారా, అది మెలకువగా ఉండేతనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపములో పడకముందే, రోగములో పడకముందే, లోకములో పడకముందే, చెడులో పడకముందే, చెడు స్వభావంలో పడకముందే, చెడు మాటల్లో పడకముందే, చెడు ప్రవక్తల్లో పడకముందే జాగ్రత్త పడిపోవాలి. అమ్మో అక్కడికి వెళ్తే పడిపోతా, అమ్మో వీళ్ళతో మాట్లాడితే పడిపోతా, అమ్మో ఈ స్థలములు ఉంటే పడిపోతా, అమ్మో ఆ ఏరియాలోకి వెళితే పడిపోతా, అమ్మో నీ జాగ్రత్త పడిపోవాలి. ఇది మెలకుతనం. చాలా మందికి మెలకుతనం లేదు, పశ్చాత్తాపం మాత్రం కుప్పలు తెప్పలు ఉంది. ఒక్కొక్కరి దగ్గర పశ్చాత్తాపం మాత్రం టన్నులు ఉంది. ఏదైనా పాపం చేసి కానీ ఏడ్చేడు కొత్త రకంగా. ఏడ్చెత్తే పాపాలు పోతాయి, ఏడ్చెత్తే పాపాలు పడతాయి. దేవుడు పాదాలు గడిగేస్తే ఆ పాపాత్మురైన స్త్రీతో ఏమన్నాడు దేవుడు? నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించితివి గనక. ఇది ఒక్కడ పట్టుకుని ఎగురుతూ ఉంటారు. అది కాదు భక్తి అంటే. పడకముందే, శోధనలోకి ప్రవేశించక ముందే ప్రార్థనతో మెలకువగలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మాట ఏం చెప్పాడు అక్కడ? విశ్వాసమందు నిలకడగా ఉన్నావా? విశ్వాసమందు నిలకడగా. దేవుడు చేస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు, దేవుడి కార్యాన్ని అవలంబిస్తాడు. ఆయన మాట్లాడాడు గనక ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. ఈరోజు నమ్ముతావు, రేపేమో నమ్మకం పోద్ది. ఒక ఆమె అంటుంది, దేవుడు మాట్లాడాడే గారు నాకు బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది అంది ఆ రోజు. తర్వాత రోజు ఏమ్మా బాగానే ఉందా? ఏంటో అయ్యగారు బాధ, దిగాలు, ఏం అర్థం కావట్లేదు. అదేంటి నిన్నంతా దేవుడు మాట్లాడేటో శక్తి వచ్చిందన్నో బలం, ఇదంతా ఎక్కడ పెట్టొచ్చావు? ఎవడికి అమ్మేశావు?
ఎందుకు విశ్వాసంలో సొమ్మసిల్లుతున్నావు? ఎందుకు విశ్వాసంలో నిలకడగా ఉండట్లేదు? నిన్న మాటలే ఈరోజు, నిన్న హుషారుతనం ఏది? నిన్న ఉన్న విశ్వాసం ఏది? నిన్న ఉన్న మాట్లాడే మాట ఏది? చాలా మంది నాతో మాట్లాడతారండి. అయ్యగారు నాతోనే మాట్లాడాడండి దేవుడు, నాకు ధైర్యం వచ్చింది అయ్యగారు, నాకు భరోసా వచ్చింది అయ్యగారు, దేవుడు నాతోనే ఉన్నాడంట, నాతోనే మాట్లాడాడు. ఇప్పుడు ఇక తర్వాత వారానికి ఆ సౌండ్ ఉండదు ఇక, ఎందుకంటే విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమతో చేయడం కాదు, ఫస్ట్ మెలకువగా నేర్చుకో. శోధనలోకి వెళ్ళకుండా ముందులే జాగ్రత్త పడిపోవాలి. పాపిష్టి మాటలు, పాపిష్టి తలంపులు రాకుండా ముందులే జాగ్రత్త పడిపోవాలి. ఆ తర్వాత మాట ఏంటిది? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. దేవుడు మాట్లాడాడని నువ్వే అన్నావుగా, దేవుడు నాకు బలం ఇచ్చాడని నువ్వే అన్నావుగా, దేవుడు నాకు దర్శనమిచ్చాడని నువ్వే అన్నావుగా, మరలా నువ్వే అన్నావు. మరి తర్వాత వారం ఏంటి నాకు ఏడుపు వస్తుంది, నాకు దిగాలుగా ఉంది, ఏమైపోద్దో, గుండె దడొచ్చేస్తుంది, మరి ఈ మాటలేంటి? చాలామంది విధానాలు ఇలా ఉన్నాయి. మూడో విషయంకి వచ్చేసండి. మూడో మాట ఏమంటున్నారు అక్కడ? ఆ మూడో మాటలోకి వెళ్ళకముందు సమూయేలు గారు చిన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు ఏమంటాడు తెలుసా? నేను బాల్యమందు ఉన్నాను, నేను ఇప్పుడు వృద్ధుడనై ఉన్నాను అంటాడు. అంటే వృద్ధుడు అయినా సరే దేవుని మాట ఇంకా స్పష్టంగా వింటనే ఉన్నాడు సమూయేలు. అంటే చూసారండి మాటలో నిలకడ, అతని విశ్వాసములో నిలకడ. చిన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడో అతడు వృద్ధాప్యంకు వచ్చినప్పుడు కూడా దేవుడు అలానే మాట్లాడుతున్నాడు సమూయేలుతో. అంటే తన విశ్వాసముని ఎంత నిలకడగా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది విశ్వాసములు నిలకడ ఉండట్లేదండి. నిలకడ ఉండాలి. దేవుడు మాట్లాడాడు అంటే ఎస్ మాట్లాడాడు అంతే. చాలామంది విశ్వాసులు, కొన్ని వందల విశ్వాసులు, నా ఎదురున్న మీరు కూడా ఈరోజు ధైర్యంగా ఉంటారు, రేపటి రోజున ఈ ధైర్యం ఉండదు నీకు. ఈరోజు దేవుడు మాట్లాడాడే నువ్వే కదా మంది, రేపు వచ్చేసరికి ఏమైపోతుంది నీకు? విశ్వాసంలో సొమ్మసిల్లిపోవటం, నిలకడ లేనితనం, పడిపోతాం, జారిపోతాం. ఇవన్నీ నువ్వు చెక్ చేసుకోవాలి, ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. మూడవ మాట ఏమన్నారు అక్కడ? పౌరుషంతో. దేంతోనంట? పౌరుషంతో ఉండాలి. పౌరుషం అంటే ఏంటి? దేవునికి నువ్వు ఇచ్చిన మాట, దేవునికి నువ్వు చేసిన వాగ్దానం, దేవుని సన్నిధిలో నీవు తీసుకున్న తీర్మానం తొట్టిల్లకుండా, పడిపోకుండా, రాజీ పడకుండా పౌరుషంతో బతకాలి. స్తోత్రం చెప్పండి. చాలామంది పౌరుషం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు, పౌరుషత్వం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు. దేవునికి ఇచ్చిన మాట తప్పుతూ ఉన్నారు, దేవునికి ఇచ్చిన వాగ్దానం తప్పుతున్నారు, దేవునికి ఇచ్చిన తీర్మానం తప్పుతున్నారు, దేవునికి ఇచ్చిన ఉపదేశాన్ని తప్పుతున్నారు. ఆలోచించండి ఒకసారి. పౌరుషం తగ్గేటువంటి ఆ బ్రతుకులు మనకొద్దు. పౌరుషములో సొమ్మసిల్లే బతుకులు మనకొద్దు. దేవుని బిడ్డలనగా పౌరుషంతో ఉండాలి. దేవుని బిడ్డలనగా పౌరుషంతో ఉర్రెత్తులాడాలి. దేవుని బిడ్డలనగా ఇచ్చిన మాట తప్పకూడదు, తీసుకున్న నిర్ణయాలు తప్పకూడదు, ఏర్పాటు చేసిన బంధాన్ని విడిపోకూడదు, అసలు రాజీ పడకూడదు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏం పడకూడదమ్మా? అసలు రాజీ పడకూడదు, పౌరుషంతో ఉండాలా. నేను దేవునికి ఇచ్చిన మాట నరుడిని కాదు, నేను దైవజనుడికి ఇచ్చిన మాట నరుడిని కాదు, నేను వాక్యముతో చేసిన మాట నేను మానవుడికి కాదు చేసింది, పౌరుషం. ఈ రోజున విశ్వాసుల్లో లేనిదే, దేవుని మందిరానికి వచ్చేవారిలో లేనిదే ఏంటో చెప్పన? మెలకుతనం, నిలకడ లేనితనం విశ్వాసంలో. మూడవదిగా పౌరుషం ఉండదు. ఉప్పు కారాలు తినే వాళ్ళకి ఏముండాలా? పౌరుషం రావాలా. నేను ఈ మాట దేవునికి ఇచ్చాను, నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను, నన్ను ఎలా చేయమంటారు ఈ పని? ఎవరో షడ్రకు మేషకు అబేద్నెగో మేము మొక్కం అన్నారు. పౌరుషం కావాలి క్రైస్తవులకి. దానియేలు ఏమన్నాడు? మేము రాజు తినే భోజనం చెయ్యం, మేము శాకాహారులం, మేము మాంసాహారులం కాదు, మేము అపవిత్రపరచబడం, మాకు వద్దది. పౌరుషం కావాలి. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 30 రోజులు ఎవరి దేవుళ్ళకి కూడా మీరు మొరపెట్టుకోవద్దు, ఏదన్నా ఉన్న రాజుకే చెప్పాలని శాసనాలు రిలీజ్ అయినాయి. ఏం చేశాడు దానియేలు? అయినా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేశాడు. పౌరుషం ఏదండి? క్రైస్తవుల పౌరుషం ఎడిపోతుంది. పౌరుషం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఏంటిది? 4వ మాట ఏంది? బలవంతులై ఉండాలంట. స్తోత్రం చెప్పండి. రేపో మాపో గొప్ప బూరం రోగబోతుంది, రెప్పపాటున మనం ఎగిరిపోవాలి, ఆ బలాన్ని సంపాదించాలి. అప్పుడు ఈ 4 చేసిన తర్వాత ప్రేమతో ఏదన్నా చెయ్యి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ముందలే ఇవన్నీ వర్కౌట్ అవ్వని చెప్పి ప్రేమతో రొయ్యల కూర చేసినాయి గారు అంటుంది ఒక ఆమె. ఏమమ్మా, నువ్వు ప్రేమతో రొయ్యలు చేసావు, ప్రేమతో అన్నీ చేసావు, కానీ ఇవేవి మెలకుగా ఉంటున్నావా? పౌరుషంతో ఉన్నావా? బలవంతులై ఉంటున్నారా? విశ్వాసంలో నిలకడ ఉందా? ఇవేమి లేవు. ప్రేమతో మాత్రం ఇదొక్క మాట బాగా మాట్లాడతారు.
మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రేమతో చేశాను తినేయండి అంటది ఒక ఆమె. తినేత్తంలే కానీ పౌరుషం సంగతి ఏమంటావు? విశ్వాసం సంగతి ఏమంటావు? నిలకడ తత్వములు బానే ఉన్నావా? దానికి విషయం ఏది? బలవంతులై ఉన్నారా? దాని విషయం ఏమంటావు? ప్రేమ ఇస్తున్నావు, ప్రేమ తీసుకుంటావు, బానే ఉంది. ఈ 4 మాటలు దాటి ప్రేమతో చెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. మీలో ఉండవలసిన మాటలు మెలకుగా ఉండాలి, విశ్వాసములు నిలకడగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. దేవునికి మాట ఇచ్చావంటే 100 6 అయినా 600 ఏం చెయ్యాలి. దేవునికి ఇచ్చావంటే ఎవడు చచ్చిపోయినా నువ్వు ఆ మాటలోంచి బయటికి రాకూడదు. ఎన్ని జరిగిన ఆ మాటలోంచి నువ్వు బయటికి రాకూడదు. అదే పౌరుషం. ఇంకెందుకు వస్తే బలవంతులుగా ఉండాలి. అంటే తెగ తినేసి కాదు, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, గన్నేరు కూడా తినేసి, దేవునికి స్తోత్రం, అవన్నీ తినేసి బలంగా ఉంటాం కాదు, అది కాదు. దైవిక బలం, బూరం రోగ్గా ఎగిరిపోయే బలం, మేఘం ఎక్కేసే బలం, రాజు వద్దకు వెళ్ళే బలం, ఆయన ఎదుర్కొనే బలం, ఆయన కలిసే బలం, ఆయనతో మాట్లాడే బలం, దైవికమైన బలం కావాలా. అప్పుడు ప్రేమతో చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఆశీర్వాదం ఎట్లొస్తుంది? ఆలోచన చేయండి. చాలామంది మూర్ఖించి, చాలామంది మొండిగా దేవుని మాట వినకుండా ముందుకెళ్ళిపోతా ఉన్నారు. చాలా మీ జీవితంలో మీరు ఎదుర్కోవలసింది చాలా శాపం ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన శాపాలు వాళ్ళకు వస్తాయి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది? కప్పిద్దంట. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది? భరిస్తుందంట. ప్రేమ మీనింగ్ అది. ఇంకో మీనింగ్ ఏం పెట్టద్దు. ప్రేమ ఇచ్చిద్ది, ప్రేమ దాస్తుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ గద్దిస్తుంది. నువ్వు ప్రేమతో చేద్దుగానే కాదనట్లేదు, ముందలి 4 కలిగి ఉండు. దేవునితో మాట్లాడుతున్న మాటను చెవిన పెట్టి దాన్ని హృదయంలోకి తీసుకొని దాన్ని ఆచరణలోకి నా దేవుని నిన్ను రాత్రి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొండిగా ముందుకు వెళుతున్న వారితో దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజల్లో 2 గోత్రం వాళ్ళు, ఎవరాల్లో? రూబేనీయులు, గాతీయులు మొండిగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండొద్దంటున్నాడుగా మోషే గారు. మా మందకి ఇదే తగిన స్థలం, ఇక్కడ పచ్చిక బయలున్నాయి, ఇక్కడ మేము దొడ్లు కట్టుకుంటూ, ఇక్కడ ప్రాకారాలు కట్టుకుంటూ, మా పిల్లలకి ఇక్కడ మంచి మంచి బిల్డింగులు ఎగుతాయి. రేపటి రోజున ఇది రాజధాని భూమి, ఈ పక్కనే మేము ఉంటాం, మేము డెవలప్ అయిపోవాలి, మా పిల్లలకి రక్షణ కలగాలి. మేము రాం, యుద్ధం చేయమంటే చేస్తాం, సాపలేమంటే ఏత్తాం, బాక్సులు పెట్టమంటే పెడతాం, కానికిమ్మంటే ఎత్తాం. అంతేగాని మా నిర్ణయాలు మారు, మా పరిస్థితులు మారు, మా గమ్యాలు మారు. మరి ఎందుకు వద్దు ఆశీర్వాదం? నా మాటలు ఈ రోజున అర్థం చేసుకోండి. నిన్ను ఆశీర్వదించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీవు మొండిగా వెళ్ళే వైఖరి ఆయనకు నచ్చట్లేదు. మొండితనాన్ని పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు దేవుని మాటకి లోబడండి. దేవుడు ఏం చెప్తున్నాడనేది వినండి. దేవునితో ఏం మాట్లాడుతున్నాడనేది కావాలి. మొండితనాన్ని పక్కన పడేసి, అది మనకు మంచిది కాదమ్మా. మూర్ఖత్వం పక్కన పడే 2 చేతులు జోడించి చెప్తానని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మొండితనం చాలా డేంజర్. దాన్ని విడిచిపెట్టండి. దైవ ఆశీస్సులు పొంది నూతనమైన కృపతో నింపబడండి. స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు ఏం మాట్లాడాడు? బైబిల్లోకి వెళ్ళక్కర్లే, ఏం మాట్లాడాడు సరదాగా చెప్పండి. మీకు తెలీదా? హిజ్కియాని దేవుడు పిలిచేశాడు. టైం అయిపోయిందిరా, రా నాయనా. ఏం చేశాడు హిజ్కియా? ప్రార్థన చేసేస్తాడు. గోడ తట్టి, ప్రభువా నా భక్తిని జ్ఞాపకం చేసుకుని, అయినా నేను ఏ భక్తి చేశానో, ఎలా ఉన్నానో దేవునికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏమన్నాడు వాళ్ళ హిజ్కియాతో? నీకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాను పో. నేను అంటానండి, నా మాట నచ్చితే మీరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అయిపోయినాక, ఇప్పుడు కాదు. దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నీ నిర్ణయం మార్చుకోవడానికి మనం ఎంత? ఏమండి ఆమేన్ చెప్పాలి, అనిపించలేదు మీకు? అర్థమైంది? అసలు దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నువ్వు మార్చుకోవడం పెద్ద లెక్క అంటున్నాను నేను. నువ్వెందుకు మార్చుకోకుండా అలా మొండిగా ఉన్నావు? యేసుప్రభువు ఏం చెప్పారు హిజ్కియాతో? నువ్వు చచ్చిపోతారు, నువ్వు నా దగ్గరికి వచ్చారు, నీ టైం అయిపోయింది అన్నాడు. అయిపోయినా కొద్ది సెకండ్లు, కొద్ది నిమిషాలకి, నాయన నువ్వు బతికే ఉన్నాయని 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాను అన్నాడు. ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నువ్వెందుకు మార్చుకోవట్లేదని నేను అడుగుతున్నా. నీ మాట నీదేనా? నీ యాస నీదేనా? నీ భాష నీదేనా? నీ గొడవ నీదేనా? నీ నిర్ణయం మారదా? నీ రూటు మారదా? నీ స్టైలు మారదా? నీ పద్ధతి మారదా? దేవుడైతే పద్ధతి మార్చుకోవాలా? దేవుడైతే నిర్ణయం మార్చుకోవాలా? నువ్వైతే మారవా? నీ మాట మారదా? ఎంతకాలం మొండిగా వెళ్ళిపోతావు? ఎంతకాలం మూర్ఖత్వం వెళ్ళిపోతావు? దేవుడే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. వెళ్ళి గోతులు పడతావు, నుయ్యలో పడతావు. జాగ్రత్త.
యేసు ప్రభు అంటుడు వాడే, భగవంతుడే, సృష్టిని చేసిన వాడే, సృష్టిని శాసించిన వాడే, ఆఖరికి మడల చేసినవాడు నిర్ణయాన్ని మార్చుకుంటే నువ్వేంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజున దేవుడు నీ నిర్ణయమును మార్చుకోమని, నీ మొండితనాన్ని వదిలిపెట్టమని, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టమని దేవునితో మాట్లాడుతున్నాడు. వాగ్దాన దేశానికి వెళ్ళాలి, వాగ్దానములు పొందాలి, అక్కడ స్వాస్థ్యములను పొందాలి, అక్కడ రాజ్యములు ఏలుబడి చేయాలి. మీ మొండితనం వదిలిపెట్టండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. మొండిగా ముందుకెళ్ళడం మానేయండి. ఈ రోజు నుంచి నన్ను అడిగితే నేను చెప్పేది ఒక మంచి సజెషన్ ఏంటంటే, మొండితనం మానే. అర్థమైందా? మొండితనం వల్ల మీకు ఒక రోజు నేను వాక్యం చెప్తా. మొండితనం వల్ల వచ్చే నష్టాల గురించి నేను ఒక రోజు మాట్లాడతా. ఈరోజు టైం లేదు. మొండితనం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి, ఎన్ని శాపాలు వస్తాయో ఒక రోజు చెప్పుకుందాం ఆదివారం. ఈ పూట మాత్రం మొండితనాన్ని వదిలిపెట్టు, మూర్ఖత్వాన్ని వదిలేయి. నీ మాట వదిలేసి పక్కన పడేసి నీ మాట ఒక్కసారి దేవుని మాట విను. దేవుడైన వాడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మనం ఎంత అన్న క్వశ్చన్ నీలోనికి ఇప్పుడు రావాలి. నా మాట నేను మార్చుకోలేనా? నా పద్ధతి నేను మార్చుకోలేనా? నా వైఖరి నేను మార్చుకోలేనా? దేవుడే తన నిర్ణయం నా కొరకు మార్చుకున్నాడు. ఒక మట్టి పాత్ర కొరకు, ఒక మట్టి ఘట్టం కొరకు, ఒక పనికి మాలినోడు కొరకు దేవుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నాకు సమయం ఇచ్చాడు, నేను మార్చుకోలేనా అన్న క్వశ్చన్ మీలోకి వస్తే ఖచ్చితంగా కార్యం జరిగింది మన జీవితంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వే తీర్మానం తీసుకున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తీర్మానాన్ని మార్చేస్తావు. ఈ రోజు నుంచి నువ్వు తీసుకున్న తీర్మానం కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడిన మాట కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మార్చేసుకో, వదిలేసి. ఇన్ని రోజులు మొండిగా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు మొండిగా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు మూర్ఖత్వంగా ఉన్నావు. నీ ఆలోచన నెరవేరాలని, నీ మాటే గెలవాలని, నీ అడుగే అది ఫైనల్ అవ్వాలని, నీ చిత్తమే జరగాలని, నీ ప్రణాళికే జరగాలని, నీ ఉద్దేశాలే జరగాలని ఎంతో మొండిగా ముందుకెళ్ళిపోయావు. ఇక ఆగు, ఇక మొండితనం ఆపేసి, ఇక మూర్ఖత్వం ఆపేసి. దేవుని హస్తంలో ఉన్న ఆశీర్వాదాలు, దక్షిణ హస్తంలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకునే సమయం ఇది. దేవునికి స్తోత్రం. ఇక ఆపే, ఆ మొండితనం ఆపే, ఆ మూర్ఖత్వం ఆపే. ఇక నిలిచిపోవాలి అవన్నీ. ఇక మరలా నీ హక్కుకు రాకూడదు, నీ అక్కడికి రాకూడదు, నీ వద్దకు రాకూడదు. వాటిని వదిలేసి దేవుని దక్షిణ హస్తములు ఉన్నటువంటి ఆ నీతి సూర్యుని కిరణాలు ఈ రాత్రి మన మీద పడగా మనం ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్లు ఇది మొదలుకొని యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి ఎదుట ఆయన అలా ఉండబోతున్నాడు. యెరూషలేము నగరుల చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన యందలి భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన పర్వతముల వలె ఉంటాడంట. అర్థమైందా? మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లి, మొండితనాన్ని దయచేసి వదిలేయండి. నీ మాట మీద నిలబడే తత్వం, నేను చెప్పిందే శాసనం అంటారు చూసారు, అటువంటి వాళ్ళతో చాలా డేంజర్. వాళ్ళ మాటే గెలవాలంటారు చూసారు, వాళ్ళతో చాలా డేంజర్ ఉండవు. వాళ్ళకి డేంజరే, వాళ్ళతో ఉన్నోళ్ళకి డేంజరే. నేను చెప్తున్నా, ఆ మూర్ఖత్వ స్వభావాలు ఈ రాత్రి వదిలేస్తే యేసుప్రభు వారి కంటే ఎవ్వరు సంతోషించరు భూప్రపంచమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయం 7, 8 చదవండి అమ్మా. ఆదికాండం 4వ అధ్యాయం ఫస్ట్ ఏముంటది? ఇంత లేట్ ఏంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అయ్యయ్యో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని. కయ్యూనా 7వ వచనం లేసి ప్రభు ఏం చెప్పాడు కయ్యూనికి? నీవు సత్క్రియ చేయరా, దజ్జాగా తలెత్తుకో తిరుగుతావు, మంచి పని చేయరా నాయనా. ఎందుకురా నీ తమ్ముడి మీద అలిగావు, నీ తమ్ముడి మీద బొంగ ముద్దు పెట్టుకున్నావు ఏంట్రా, కోపడ్డావు, నీ తమ్ముడే కదరా, నువ్వు సత్క్రియ చేయి, నువ్వు మంచి కార్యం చేయి, దజ్జాగా తలెత్తుకొని తిరుగుతావు అన్నాడు 7వ వచనంలో. 8లో ఇతగాడు ఏం చేశాడు మనోడు కయ్యూను? యేసు ప్రభు చెప్పింది ఏమి చేయకుండా, దేవుడు చెప్పింది ఏమి చేయకుండా ఈ కయ్యూను గారు ఏది నిర్ణయించుకున్నాడో అదే చేశాడు.
ఏమండి మీరు అర్థమవుతుందా? పిల్లల ఏడుపులు వినపడకూడదు ఇప్పుడు మీ చెవులలో, దేవుని మాట వినపడాలి. అర్థమవుతుందా? 7వ వచనంలో ఏముంది? 7వ వచనం దేవుడు ఏమన్నాడు? నువ్వు సత్క్రియ చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, నువ్వు తల ఎత్తుకుంటావు, నువ్వు మంచి పని చెయ్యిరా, నువ్వు మంచి పని చెయ్యిరా అన్నాడు. ఈడేం చేశాడు? ఎందులో చెడ్డ పని చేశాడు. ఈడు ఏదనుకున్నాడో అది చేశాడు. అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. కయ్యూను గారి బాపత ఎలా ఉందో తెలుసా? ఈడు మంచి కానుక ఇవ్వకపోగా, మంచి అర్పణ ఇవ్వకపోగా, దేవుడైన వాడే దిగి వచ్చి కయ్యూనుతో మాట్లాడాడు. ఏమని? 7వ వచనంలో కయ్యూనుతో మాట్లాడితే 8వ వచనంలో ఏం చేశాడు కయ్యూను? దేవుని మాట విన్నాడా? దేవుని మాటకు లోబడ్డా? దేవుని మాటకు చెవి యొగ్గాడు? ఏమి లేదు. అతడు ఏమనుకున్నాడు అదే చేశాడు. ఏమయ్యా, ఏలూరు ప్రాంతానికి పలానా ఏరియాకి దేవుడే వచ్చి మాట్లాడితే నీ నిర్ణయం ఎందుకు అంటున్నా నాకు అర్థం కావట్లేదు. హలో హలో హలో, మన బతుకులు దేవుడు మాట్లాడే బతుకులు, మన బతుకులు ఆయన వద్దకు వెళ్ళే బతుకులు కూడా కాదు. అలాంటి బతుకుల దగ్గరికి దేవుడే వచ్చేసి ఇంత ఉపదేశాన్ని పట్టుకొని నీకు పెడుతుంటే నీ నిర్ణయం ఇంకా చావలేదేంటి? నీ మాటే గెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఈ కయ్యను కడితే దేవుడే మాట్లాడితే ఏమొచ్చిందమ్మా? 8వ వచనం నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు మాట్లాడాడమ్మా. హేబేలుతో మాట్లాడాడు, కయ్యూనుతో మాట్లాడాడు దేవుడు. ఏమండి? హేబేలుతో మాట్లాడాడా, కయ్యూనుతో మాట్లాడాడా? కయ్యూనుతో మాట్లాడాడు. ఎంత గ్రేట్ అనుకోవాలి కయ్యూను నన్ను అడిగితే. హేబేలు అంత గొప్ప అర్పణిచ్చాడు. హేబేలుకు దిక్కు దివానం లేదు, యేసుప్రభు మాట్లాడలేదు. కయ్యూనుతో మాట్లాడు, వరే సత్క్రియ చేయనానా, ఇలా చేయనానా, అది కరెక్ట్ కాదు నాన్న, కోప్పడక నాయన అని చెబితే పనికి మానవుడితో దేవుడు మాట్లాడితే, సరైన అర్పణ తేనోడితో దేవుడు మాట్లాడితే, సరైన కానుకమనోడితో దేవుడు మాట్లాడితే, సరిగ్గా పరిచయం చేయనోడితో దేవుడు మాట్లాడితే 8వ వచనంలో అతను చేసే పని ఎంత ఘోరంగా ఉంది. చంపేశాడు తమ్ముడిని. దేవుడు మాట్లాడిన మాట చేయలేదు. అతను అనుకున్నది అతను చేశాడు. 12లో ఏం జరిగింది ఒక్కసారి చదువుకోమో మంచిగా. 12లో ఏం జరిగింది అతని పరిస్థితి? నువ్వు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువా. నేను సరిపోయిందా? మొండిగా వెళ్ళేవాడికి ఇదే వాక్యం రాసి పెట్టుకోండి. ఏమమ్మా? 7వ వచనంలో యేసుప్రభు మాట్లాడితే 8వ వచనంలో ఈడి నిర్ణయమే జరిగించాడు కనుక 12వ వచనంలో దెబ్బెమ్మడి తేల్చదు, నువ్వు దేశ దిమ్మరపో అని గెంటి అవతలేసాడు. అయిపోయింది సీన్. అయ్యగారండి మేము మొండిగా ప్రవర్తిస్తాం, మేము మారం, ఇప్పుడు ఏంటి? దేశ దిమ్మర్లు ఇక్కడ రాసి పెట్టుకో, లేదంటే ఇక్కడ రాసి పెట్టుకో, లేదంటే పుస్తకంలో రాసి పెడితే చిరిగిపోద్ది, మనసులో రాసి పెట్టుకో. ఖచ్చితంగా 12వ వచనం ఎవడికో జరగబోతుంది మారకపోతే, మొండిగా లేకపోతే ఖచ్చితంగా దేవుడు అది అమలు చేస్తాడు. మీ ఇష్టం, ఇది హెచ్చరికగా దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి ఆ మాటను చెయ్యి. నీ నిర్ణయాలు ఉన్నాయి, నీ ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ తీసి డిలీట్ చేసి అవతల పడి దేవుడు మాట తీసుకో, దేవుడి నిర్ణయం తీసుకో, దేవుని చిత్తం తీసుకో, కష్టమైన తీసుకో. దానికి ప్రతిఫలార్థం నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మంచి మేలే ఉంది దేవుని మాట వింటే. 8వ వచనంలో అతను వెళ్ళలేదు గనక, అతని నిర్ణయమే చేశాడు గనక 12లో దేశ దిమ్మరగా కనపడుతున్నాడు కయ్యూను. వచ్చేసింది చూసారా శాపం? వెంటనే శాపం వచ్చింది కయ్యూని మీదకి. నువ్వు ఆలోచించు, ఈ రాత్రి ఏది కరెక్టు ఏది రాంగో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళు. దేవుని మాటే పట్టుకుంటావా? దేవుని మాటకే లోపడతావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ ఆదివారం, అమ్మో దేవుని మాట వినకపోతే కయ్యూని పరిస్థితి నాకు పట్టిద్ది అని ఎవరైనా మారు మనసు వస్తే ఖచ్చితంగా వాళ్ళకంటే గొప్ప విశ్వాసులు ఇంకొక లేరని ఈ రాత్రి తేల్చి చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొండిగా వెళ్తే కయ్యూనికి ఏం జరిగిందో అదే జరిగిద్ది. చూసుకో. ఇక దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వినకపోతే మీ కర్మ మీదే. నేను చెప్పేసి వెళ్ళిపోతాను. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మొండితనం పక్కన పెట్టు, మూర్ఖత్వాన్ని పక్కన పెట్టు, దేవుడిస్తున్న మాటను పట్టుకుని ముందుకు కొనసాగు. అదే మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో సందర్భం చూడండి, ఆదికాండం 19:17 నుండి. ఇంకో సందర్భం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 17 నుంచి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు
అతని మీద యెహోవా కనికరపడుట వలన ఉమ్, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని ఉమ్, వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఉమ్, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఉమ్, ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, ఉమ్, నీవు వెనుక చూడకము, ఉమ్, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఉమ్, ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా ఉమ్, లోతు, ఉమ్. ప్రభువా, అలాగు కాదు. ఏయ్, ఇదిగో. నువ్వెవడురా చెప్పడానికి యేసుప్రభుకి? అలా కాదు, ఇలా నువ్వు చెబుతావా? యేసుప్రభు చెప్పాలి మనకి, ఆయన చెప్పాలి. నువ్వు అంత పండితుడు అయిపోయావా? ఏం చెప్తున్నాడు చూడండి లోతు. అలా కాదులే గాని నా ఇదిగో మాట విను, మేము ఇక్కడికి వెళ్తాం, ఇది దగ్గరగా ఉంది మాకని దేవుని వద్ద నుంచి వచ్చిన దూతలకు ఇస్తున్న సమాధానం ఆయన. దేవుడికి బాగా తెలుసా, నీకు బాగా తెలుసు నీ భవిష్యత్తు గురించి? చేసినోడు ఆయన, రూపించింది ఆయన, ఊపిరిపోసింది ఆయన. ఆయన మాట అనకుండా నీ నిర్ణయం ఆయన వినాలా? నాశనం అయిపోయాడు అక్కడ. నిజమండి, లోతు అసలు తీసుకున్న నిర్ణయమే తప్పు. ఆ సొదొమ గొమొర్రాలో ఉండటమే తప్పు. ఆ? అక్కడ నీతిగానే బతికాడు. ఆ పాపాలన్నీ చూసుకుంటా, నొచ్చుకుంటా, ఏడ్చుకుంటా, సచ్చుకుంటా బతికాడు. అది అవసరమా? తండ్రి వద్దకు తిరిగి వెళ్ళొచ్చుగా, అబ్రహాం వద్దకు తిరిగి వెళ్ళొచ్చుగా. ఆస్తంతా పట్టబడిపోయింది. అబ్రహాం 318 మందిని సమకూర్చుకొని వెళ్ళి యుద్ధం చేశాడు. అప్పుడని వెళ్ళిపోవచ్చుగా. నానా నేను నీతో వచ్చేస్తాను నానా అంటే ఏమన్నా తంతాడా, నిన్ను కొడతాడా? నీకంత నామూషి ఏంటి, నీకంత పొగరేంటి? తండ్రే కదా, నీ తండ్రేగా. నాన్న నేను వచ్చేస్తాను నాన్న, నేను తప్పు చేశాను, నేను క్షమించు అనటానికి అంత నామూషి ఏంటమ్మా? చాలామంది ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వటానికి, ఎట్టగో వచ్చేసాం కదా పడదాంలే, ఎట్లాగో తీసేసుకున్నాం కదా చేసేద్దాంలే, ఎట్లాగో దిగాం కదా ఇంక వెళ్ళకూడదులే అనుకుంటూ ఉంటారు. నామోషి లడ్డు వచ్చేస్తాయి, ఈగో లడ్డు వచ్చేస్తూ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ అవ్వరు వాళ్ళు. అమ్మో నేను వెళ్తే తక్కువైపోతాను, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఇప్పుడు నేను ఆ సంఘానికి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, ఇప్పుడు నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను. ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు వాళ్ళకి. జీవితం నాశనం అయిపోతా. చూసుకోండి, నీ తండ్రి కొట్టినా తిట్టినా కాదన్నా అవునన్నాను వదిలేసి వెళ్ళిపోయినా ఇప్పుడు కూడా చేతులు చాచి ఉంచుతున్నాండి వైపు. తిరిగి వస్తే చేర్చుకునే దేవుడు, ముద్దు పెట్టుకునే దేవుడు, ఉంగరాన్ని ఇచ్చే దేవుడు, సింహాసనాన్ని ఇచ్చే దేవుడు, సన్మానం చేసే దేవుడు, కిరీటాన్ని పెట్టే దేవుడు, నీ కొరకు ఊరూరికి భోజనం పెట్టేవాడు ఆయన. తీసే నామూషినే. వెళ్తే ఏమనుకుంటారో, వెళ్తే జనం ఏమనుకుంటారో, ఈ జనం ఏమను, నీకెందుకు, నీ బతుకు మారాలంటే తిరిగిరా, యేసు ప్రభు దగ్గర తిరిగిరా, వచ్చిందమ్మా మళ్ళీ వచ్చిందమ్మా అంటారేమో అనుకొని, ఉంగరం నీది, కిరీటం నీది, సింహాసనం నీది, రూపాయి ఖర్చు లేని మాటలు, పనికి మాలిన మాటలు బోల్డ్ మాట్లాడితే నీకు అనవసరం. నీవు చేసింది తండ్రికి తెలుసు, నీ మూర్ఖత్వం తండ్రికి తెలుసు, నీ మొండితనం తండ్రికి తెలుసు, నువ్వు తీసుకున్న నిర్ణయాలలో నలిగిపోతున్నావు, మగ్గిపోతున్నావు తండ్రికి తెలుసు. ఈ రాత్రి దేవుని వద్దకు వస్తే చేర్చుకుంటాడు, తండ్రి వద్దకు వస్తే చేర్చుకుంటాడు. అబ్రహాము ఏమండి, అబ్రహాముని నానా లోతు, నానా చిన్నానా నేను వస్తాను నానా, చేర్చుకోడా, వస్తానంటే తీసుకెళ్ళిపోతాడుగా, రారా కూడా కానీ తీసుకెళ్ళిపోతాడుగా. అంత నామూషీలేంటి అంటున్నాను. ఈ నిర్ణయం తీసేసుకున్నాను, ఎవరేమనుకుంటారు, ఇట్టగా చేసేస్తాను, ఇట్టగా వెళ్ళిపోతానంటే ఏమైపోయిందండి లోతు పరిస్థితి? పిల్లలు వ్యభిచారులు అయిపోయి, పిల్లల అక్రమ సంతానాన్ని కని తండ్రితో, భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయి, ఏంటి ఆ పనులు ఆ శ్రేష్టం, ఇలా కాదు అలా చెయ్యి అంటున్నాడు. దేవునికే చెప్తున్నాడు లోతు. దేవుడు అంటున్నాడు అలా కాదురా ఇలా చెయ్యంటే, ఈయన అన్నాడు అలా కాదు నువ్వు ఇలా చెయ్యి అంటున్నాడు. నీ నిర్ణయాన్ని దేవుడు జరిగించాడు అనుకో, మొత్తం ఏముండదు అక్కడ, బూడిదే. దేవుని మాటకు చెవియొగ్గండి, తండ్రి వద్దకు తిరిగి రండి, నామూషలు తీసేయండి, గర్వాలు అహంకారాలు తొలగించండి, ఇగోలు తొలగించేసేయండి, తండ్రి వద్దకు సిగ్గు లేకుండా రండి. ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి, ఆశీర్వదిస్తాడంతే, మామూలుగా కాదు, కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకొని, నీ బుద్ధి వచ్చింది తండ్రి అని తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా ప్రాధాయపడినట్లుగా వస్తే నీ స్థానం నీకే అని ఎన్నోసార్లు ప్రభు చెప్పారు. ఈ రాత్రి కూడా ప్రభు చెప్తున్నారు, నువ్వు తిరిగి రా. ఎవరో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎవరు నీకు ముద్ద పెట్టరు. వాళ్ళు అంటానికి మాత్రమే నియమించాడు సాతానుగాడు. అంటారు వాళ్ళు, ఉండాలి అలాంటి వాళ్ళు, అనేవాళ్ళు ఉండాలి, అంటానికి మాత్రమే నియమిస్తారు. రూపాయి ఖర్చు ఉండదు. అర్థమైందా? ఆ మాటలకి రూపాయి, ₹10 పావలో కూడా ఖర్చు ఉండదు. అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. నీవు తండ్రి వద్దకు రా, మరలా భక్తి చేయటానికి, మరలా ఆత్మను పొందటానికి, మరలా కృపను పొందటానికి, మరలా మహిమను పొందటానికి, మరలా ప్రభావాన్ని పొందటానికి, మరలా అభిషేకాన్ని పొందటానికి, ఆ భాషను పొందటానికి తిరిగిరా. ఎవడైనా అనుకున్న మాట పట్టించుకోబోక వదిలాయ్. నీ తండ్రి దగ్గరకు నువ్వు రావటానికి నీకు నామూషి ఏంటమ్మా?
నీ తండ్రి పాదాలు పట్టుకుని ఏడ్చిన తప్పైంది నానా అని అంటానికి ఇగో ఏంటమ్మా అడ్డు? తీసేయ్, ఎవ్వరిని పట్టించుకోవద్దు. రా, ఇప్పటికి చేతులు చాచే ఉంచాడు. నువ్వు మనోనేత్రాలు తెరిచి చూడు నీ తండ్రిని. ఇప్పటికి ఇలా చాచే ఉన్నాయి, ఇప్పటికి మేడ ఎక్కి చూస్తూనే ఉన్నాడు, ఇప్పటికి ఆకాశం తొంగి చూస్తూనే ఉన్నాడు. ఈ రోజైనా వస్తుందా, రేపైనా వస్తుందని సిగ్గు లేకుండా పరిగెత్తమ్మ తండ్రి దగ్గరికి. తప్పు చేశాను ప్రభు, దౌర్భాగ్యాన్ని క్షమించయ్యని జనములు చూస్తూ ఉండగానే పశ్చాత్తాపములు మునిగిపోవాలి. ఎవడు ఎన్ననుకున్నా పర్లేదయ్యా, నీ వద్ద నాకు స్థానం కావాలి, నీ పాదాల దగ్గర నాకు స్థానం కావాలి. లోతు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇగో అడ్డొచ్చేసింది లోతుకి. అమ్మో, ఇప్పుడు వెళ్తే నేను చిన్న చూపు అయిపోతాను, నేను తగ్గిపోతాను, వెళ్ళకూడదు, సత్తే బతుకుతాం, బతికితే బతుకుతాం, సత్తే సత్తామని అక్కడే ఉండిపోయాడు. మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయింది. నీ ఈగోలు అడ్డొస్తున్నాయేమో దేవునిలోకి మళ్ళా రావటానికి. నన్ను అందరూ ఏమంటారు, ఇప్పుడు దాకా ఇట్లా చేసింది అట్ట చేసింది, అమ్మో మళ్ళీ ప్రార్థన చేసింది అంటారేమో, అమ్మో చర్చికి వచ్చి అతను భక్తురాలు అంటారేమో. నేను వెళ్ళను, ఎట్టాగే ఉండిపోతాను, వాళ్ళ మాటలు నేను పడలేను అనుకోను. వద్దు, తిరిగిరా. మరలా మునుపటి వైభోగం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగిరా. ఎవ్వరి మాటలు నేను చెప్తున్నానుగా, దేవుని మాట తీసుకో. నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వాలి అనుకుంటావా, మొత్తం ఫుల్గా సాటిస్ఫాక్షన్ చేస్తాడు దేవుడు మాత్రం. నీ ఇష్టం. నీ ఈగోనే గెలవాలి, నా మాటే గెలవాలి, నన్ను నాళ్ళు అనుకుంటాను, నేను ఇక్కడే ఉండిపోతాను, ఏదైతే అదైంది అనుకున్నావా. లోతు జీవితం ఎలా ఉంది చివరికి? ఘోరాతి ఘోరం అయిపోయింది. పిల్ల బతుకు, భార్య బతుకు, ఆయన బతుకు. మీ ఇష్టం. యేసు నామములో మీ మొండితనం ఇప్పుడు తొలగిపోవునుగాక, మీ ఈగోలు పొగర్లు తొలగిపోవునుగాక, అడ్డదిడ్డమైన ఆలోచనలు తొలగిపోవునుగాక. ఇంకొక మాట చదువుకొని ముగిద్దాం. సంఖ్య 22:13 చదవండి. సంఖ్య 22:13. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా. క్లారిటీ వచ్చేసిందా మీకు? ఒక గుంపు వచ్చింది, ఒక మంద వచ్చేసి పడిపోయారు బిలాం మీద. అయ్యా, మీకు ఇంత డబ్బులు ఇస్తాము, వచ్చి సోది చెప్పమన్నారు. వచ్చి ఆ మంద ఏంటో మిడతల మందలాగున్నారు, అని శపించాలి నువ్వు అన్నారు. ఏమన్నాడు బిలాము? స్ట్రైట్గా చెప్పేశాడు. 13వ వచనం ఏమన్నాడు? మీతో నేను రావటానికి యెహోవా సెలవివ్వలేదు, మీరు దయచేయము. అయిపోయింది కదా అక్కడ. నేను రాను, దేవుడు నన్ను వద్దన్నాడు అని చెప్పాడు. 19లో ఏమంటాడు మళ్ళీ? కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. ఎందుకునా? యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని. కొంతమంది నాకు తెలుసు చాలు కానీ 13లో ఏమన్నాడు? దేవుడు వద్దన్నాడు అన్నాడు. 19లో ఏమన్నాడు? మళ్ళీ ప్రార్థన చేసి వస్తాను, యేసుప్రభు రమ్మంటే వస్తాను. దరిద్రుడా, యేసుప్రభు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్పడు. నేను వెళ్ళిపోయి అంట 13లోనే క్లియర్గా చెప్పేశాడు, యేసుప్రభు వద్దన్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. 19లో అన్నాడు, ఉండండి ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాను. నిన్నేమో తాగొద్దన్నాడు, ఈరోజు తాగమంటాడా? ముందు తాగరా, బీర్ షాప్కి పోరు. నేను తాగొద్దన్నాడు, క్లియర్గా నువ్వే చెప్పావుగా యేసుప్రభు తాగొద్దన్నాడు అండి అని. మరి ఈరోజు ఏం పుట్టింది, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? నాకు అర్థం కావట్లా. యేసుప్రభుని మళ్ళీ అడగటం ఏంటి? ఒకసారి చెప్పాడుగా. నిన్నేమో అట్ట మాట్లాడొద్దు అన్నాడు, ఈరోజు మాట్లాడమంటాడా? ఈరోజు ప్రార్థన చేస్తే కనుక్కొని చెప్తాను ఉండండి యేసుప్రభుని అంటావేంటి? ఒక్కసారి నాతో ఎంతమంది అండి, నాకు ఎంత కోపం వచ్చేది, కోపం వచ్చినా నవ్వుతానే సమాధానం చెప్తా వాళ్ళకి. యేసుప్రభు ఏం చెప్పాడండి అంటది ఒక ఆమె వచ్చి. సైతాన్ని నేను నరకంలో పడేస్తారంట అని ఎవరికన్నా చెప్పాలి, ప్రిపేర్ అవుతున్నా నేను మాటలో. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే ఫిక్స్ అంట అని చెప్తే ఇంకోసారి అడగదు యేసుప్రభు ఏం చెప్పాడని. ఏంటి మరి మాటలు ఎంత మెంటలు వచ్చేద్దంటే తెలుసా ఒక్కొక్కరి ద్వారా. నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభు మాట్లాడతారు, అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట అని చెప్పాను అనుకో, మళ్ళీ మరుసటి సోమవారం వచ్చి ఏం చెప్పాడు యేసుప్రభు? ఆశీర్వదిస్తాడంట అని అదే చెప్తావు. మళ్ళీ ఇంకొక వారం ఏం చెప్పాడు? నువ్వు సత్తవని చెప్పాను, ఏమైనా ఉంటుంది అక్కడ? ఇంకోసారి చర్చికి కానీ నా ముందుకు కానీ వచ్చి ఇంకోసారి ప్రార్థన పెట్టించుకుంటే దీంట్లో ఆ మాటలు చెప్తా చెప్పాలనిపించేస్తా ఉంటారు ఒక్కొక్కసారి. ఏం చెప్తాడు యేసుప్రభు? ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, ఉండు ఆశీర్వదిస్తాడు. మళ్ళీ ఈరోజు ఆశీర్వదించడని చెప్తాడా? నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు నేను ఆశీర్వదించలే, నేను పొరపాటుగా చెప్పాను అంటాడా? అండగా ఎందుకు అలాగ అడుగుతారు నాకు అర్థం కాదు. బిలాము కూడా 13లోనేమో తేల్చి చెప్పాడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు అని. 19లో కొంచెం డబ్బు బంగారం ఎక్కువ చూడంగానే ఒక మాట అడుగు చూస్తాను ఉండండి. నిన్న
నిద్రలోంచి లెగిసాడుగా పొరపాటుని చెప్పాడేమో అన్నట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభుకి. ఒరేయ్ నీకు అర్థం కావట్లేదా, వద్దన్నాను కదా అన్నాడు మళ్ళీ. అట్లాగే ఉంటుందండి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాటలని యాదకు పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఆయన ఏం మాట్లాడాడో ఆ మాట ప్రకారం ఉన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. మూర్ఖత్వం వద్దు, మొండితనం వద్దు. యేసుప్రభుని పదే 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 ఒక్క అంశం మీద అడగొద్దు. దేవుడు మాట్లాడిన తర్వాత నీకు ఆన్సర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడగండి అయ్య గారు, మళ్ళీ ఒకసారి అడగండి అయ్య గారు, మళ్ళీ ఒకసారి అడగండి అయ్య గారు అన్నారనుకో, నీదే చేయమన్నాడు చేసి అనేదాకా అడగమంటారు నన్ను. ఒక ఆమె అట్టకి చేసింది, జప్పుకి ఇచ్చేది, ఎంత కామెడీగా ఉంటుందో. ఒక ఆమె అసలు నిజంగా ఎంత ఇట్టంటోళ్ళు కూడా ఉంటారని మీకు తెలియాలి. ఇప్పుడు తెలియకపోతే నేను విజయవాడ వెళ్ళలేను, ఇక మీకు తెలియాలి. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేర్చుకుంది, ఒక వారం ప్రార్థన చేర్చుకుంది. అయ్యా మరి పలానా జాబ్ వచ్చింది అయ్యా, మరి వెళ్ళమంటారా అని అడిగింది. వెళ్ళండి అమ్మా, ఎంత ఎంత శాలరీ ఇస్తారమ్మా అని అడిగితే 20,000 దాకా ఇస్తారంట. వెళ్ళండి అంటే, అయ్యా ఒక్క తిరకాసు అంది. ఏంటమ్మా తిరకాసు చెప్తాలే అని భయపడిపోతున్నాను. ఏం తిరకాసు అంటదో ప్రభా నాయనా అని. తిరకాసు అంటే ఆదివారము మరి సెలవు ఇవ్వరంట అంది. అయితే నేను తక్షణంగా చెప్తున్నా మానేయ అన్న. అయ్యా మరి 20,000 మానేయమ్మా, ఇంకోటి చూసుకో అన్నాను. అయిపోయింది. మరుసటి వారం వచ్చింది, మందిరానికి వచ్చింది. అయ్యా ప్రార్థన చేశారా అంటుంది. ప్రార్థన చేస్తానని నేను చెప్పలేదు ఆమెకి. చెప్పేశాను, స్టేజ్ మీద చెప్పేసమ్మా మానేసే, వద్దు ఇంకో పని చూసుకోమ్మా, ప్రార్థన కంటే 20,000 ముఖ్యం కాదమ్మా, 20,000 వస్తాం చూసుకుంటాం, హాస్పిటల్ 3 లక్షలు పోతావమ్మా, 20కి 40 అయిపోతాయి, వద్దని చెప్పాను. మళ్ళీ వారం వచ్చి ప్రార్థన చేసావా అంది. నేను అన్నాను చేశానన్న. ఏం చెప్పాడంటే వద్దన్నాడు యేసుప్రభు అన్న. మళ్ళీ మరుసటి వారం వచ్చింది, అయ్యా ఇంకొకసారి కనుక్కోరాదు, వెళ్ళమంటాడేమో, బాగా పరిస్థితి ఇబ్బందిగా ఉందయ్యా అంటే ప్రార్థన చేసి వెళ్ళమన్నాడు యేసుప్రభు అన్న. అబ్బా దేవునికి వస్తుంది. నేను చెప్పాను, నేను అనుకున్నాను యేసుప్రభు చెప్తాడు అంది. వెళ్ళింది ఇక చర్చి మానేసింది. ఇక చర్చి వారం రావట్లేదు. ఇక ఆదివారాలు సెలవు నాకు చెప్పేసింది, కాక ఫుల్ కుమ్మేసుకుంటుంది. అసలు నెలకు బలారాధనకు కూడా రాట్లా. ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే ఏమండి, ఆమె పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. అది నేనేంటో మనం ఇప్పుడు నవ్వుకున్నాం, కానీ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆమె ఉంది. ఇప్పుడు ఈ సమయంలో భయంకరమైన పరిస్థితి, పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమంటాడో ఏమంటాడు, నువ్వు అనుకున్నదే చెప్తాడు. నువ్వు అనుకున్నది చెప్పాడు అనుకో. బిలాంతో ఏమన్నాడు యేసుప్రభు, వద్దు వద్దు అన్నాడు. బిలాం అడుగుతూనే ఉన్నాడు, వెళ్ళరా అన్నాడు. అయిపోయింది సీను. వెళ్ళిపోరా, ఇక యేసుప్రభు వెళ్ళిపోమన్నాడని సర్టిఫికేట్ పట్టుకొని గాడిదని వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ గాడిద రివర్స్ అయిపోయి గోడకేసి నొక్కేసిందండి బిలాంని. అయినా అర్థం కావట్లా మనోడికి, కళ్ళు గుడ్డైపోయినాయిగా. ఎదురున్న యెహోవా దూత కనపడట్లా. ఏమో కనపడిపోతుంది, దూతకు కనపడిపోతుంది, దీనికి కనపడిపోతుంది, గాడిదకి వీడు కనపట్లేక కళ్ళు మందగిలిపోయినాయి, బంగారం మీద పడిపోయింది, డబ్బు మీద పడిపోయింది. యేసుప్రభు వెళ్ళిపోమన్నాడు, ఇక అయిపోయింది సీన్ అనుకున్నాడు. దేవుని ఇసుకించావా, నీ మాటకి వస్తాడు. నీ మాటకు వస్తే నీకు ఇక సంతోషం మిమ్మల్ని పట్టుకోలేము. నీ మాట గెలిచిందనుకో, నీ మాట ఓకే అన్నాను అనుకో, నేను ఎన్ని వాక్యాలు చెప్పిన ఒకళ్ళు ఒప్పించేస్తారు నన్ను. నా నోట్లో చెప్పేది అయిపోయింది, దేవుని స్తోత్రం ఆయన చెప్పేశాడు అంటారు. తర్వాత అదిగో ఆయన చెప్పబట్టి ఇది జరిగింది అంటారు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, వద్దన్నాను. తర్వాత నన్ను ఒప్పించి నీ మాటకు తీసుకొచ్చావు, చెప్పాను. మళ్ళీ జయరాజు గారు చెప్పడం ద్వారా ఇది జరిగిందని నా మీద అత్తారు నింద. నేను ఫస్ట్ వద్దన్నాను కదా, నువ్వే కదా చివరికి మరుసటి వారానికి ఒప్పించావు, మరలా నా మీద అత్త విండిందా. మీరు చెప్తేనే కదా ఇక ఇంట్లో దిగాము, వద్దన్నాను కదా ఫస్ట్, నువ్వే వెళ్ళిపోతాను, కూర్చుంటాను, వెళ్ళిపోతాను, అది బాగుందండి, మీకేం తెలుసు అన్నావు. సరే వెళ్ళమన్నావు. ఏదన్నా సమస్య వచ్చింది, ఆయన వెళ్ళమన్నాడు, వచ్చాము, ఈ సమస్య వచ్చిందని మళ్ళీ నా మీద నిందలు. అందుకే దేవుని మాట స్పష్టంగా విని వదిలిపెట్టండి. ఆయన ఏది మాట్లాడుతాడు అదే ఫైనల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1, 2, 3, 4 సార్లు కాదు. అలా విసిగిస్తే దేవుడు నీదే ఖాయం పో అంటాడు. మనం చేసుకుంటే ఆరిపోతాం, బ్రతుకు మన జీవితంలో ముందుకి ఆశీర్వాదం రాదు. నేను అందుకే చెప్తున్నాను, మొండిగా దేవుణ్ణి అడగొద్దు, మొండిగా నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఉండిపోవద్దు, మొండిగా దైవజనుడు చెప్తున్న మాట వినకుండా ఆగిపోవద్దు. దయచేసి మొండితనాన్ని వదిలేసిండి. రాత్రి నేను చెప్తున్నాను, మీ మొండితనం, మీ మూర్ఖత్వాలు విడిచిపెట్టండి. యెహోవా దక్షిణ హస్తములను ఆశీర్వాదాలు ఈ పూట మా తలల మీదుగా రాలబోతున్నాయి. అలాగా నక్షత్రాలు రాలినట్లుగా రాలి చేస్తూ ఉంటాడు దేవుడు. ఆకులు రాలినట్లుగా రాలిపోతాయి ఆశీర్వాదాలు. ఎందుకంటే మొండితనాన్ని విడిచిపెట్టువారు ధన్యులు, వారు యెహోవా ఆశీర్వాదం ఈ రాత్రి పొందబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మోషే మాట వాళ్ళు విన్నారా? వినలేదు. అందుకే నేను అంటున్నాను, మొండిగా దైవజనుడి మాట వినకుండా, మొండిగా దేవుడి మాట వినకుండా ఆగిపోవద్దు. మొండితనాన్ని విడిచిపెట్టి దేవుని మాట, దైవజనుడి మాట వినండి. వాక్యం చెప్తున్న మాట వినండి. అర్థమైంది? ఇక రెండోది ఏంటిది? మొండిగా నీ నిర్ణయాలతో నువ్వు ఆగిపోకూడదు. తండ్రి దగ్గరికి రా, నేను ఆశీర్వదిస్తాడు. మొండిగా దేవుడు చెప్పిన మాట వినండి. మొండితనంగా దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకోటి చెయ్యొద్దు. కయ్యూన్లాగా మొండితనంగా దేవుణ్ణి నువ్వు అనుకున్నది దేవుడు చెప్పిందాకా అడుగుతూ ఉండొద్దు. మొండితనాన్ని విడిచిపెట్టు, మొండితనాన్ని వదిలేయి. ఆ మొండితనం వల్ల చాలా శాపాలు వస్తాయి, ఆ మొండితనం వల్ల చాలా రోగాలు వస్తాయి, చాలా దరిద్రాలు వస్తాయి. తర్వాత ఎంత ఏడ్చిన సుఖం ఉండదు. ఆ మొండితనాన్ని విడిచిపెట్టి మోకాళ్ళ మీదకి వచ్చి చేతులెత్తి, ప్రభా నా మొండితనాన్ని, నా ఈగో సిస్టాన్ని సమస్తాన్ని ఇక్కడ వదిలిపెట్టి నేను గృహాలకు వెళ్ళాలి, సమస్తాన్ని ఇక్కడ రద్దు చేయాలి, మీరు నన్ను అభిషేకించమని దేవుణ్ణి అడగండి. ఈ వాక్యము దేవుడి మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.